నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మీ ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి చెందిన ప్రజలైనా సంతోషంగా ఉన్నారా? పన్నుల రద్దు డిమాండ్ కోరుతూ జరిగిన ధర్నాలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సూటి ప్రశ్న. పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల ఇరువురికి బహుళ ప్రయోజనాలు. తల్లిపాల వారోత్సవాల్లో స్పష్టం చేసిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి. క్రమం తప్పకుండా ఎన్నడా కూడా కొనసాగిన రెడ్డి సంస్థ ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరై ఫల సరుకులను పంపిణీ చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రోహిణి. కరోనా కేసులు అదుపులో ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు. కోవిడ్ నిబంధనలకు తూచా తప్పక పాటించాలని కోరిన గూడూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు గూడూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ ఆరోపించారు. గతంలో ఏ ప్రభుత్వంలో తీసుకొని దుక్లక్ నిర్ణయాలను ఈ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారని విమర్శించారు. పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరులోని మున్సిపల్ కార్యాలయం ముందు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీవో నెంబర్ 196, 197, 198లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 151 సీట్లతో అధికారం ఇస్తే అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విమర్శలు గుప్పించారు. తొలగించిన 1,50,000 పింఛన్లు, 2 లక్షల రేషన్ కార్డులను ఆయన ఇందుకు ఉదాహరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వాటంబేటి శివకుమార్, బిల్లు చెంచురామయ్య, ఐక్యవేదిక నాయకులు కాళేశ, పామాంజీ మణి, పిల్లిళ్ల శ్రీనివాసులు, గురువయ్య, అన్వర్ భాషా, పట్టాభిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చివరిగా మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందించారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఇలాంటి చట్టాలు చేయడం బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే అధికారులు వస్తారు, పోతారు. ఏదేమైనప్పటి అధికారులు వచ్చాం కాబట్టి ఇంకా 3 ఏళ్ళు ఉంటాం కాబట్టి మా ఇష్ట ప్రకారం ప్రజలపైన భారాలు వేస్తామంటే చూస్తూ ఉండే పరిస్థితి కాదు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తించి పెంచిన రీజర్ ఛార్జీలు, ఇంటి పన్నులు అన్ని రద్దు చేసి ప్రజలకి అనుకూలంగా ఉండే ఇంటి పన్నులు, కుళాయి పన్నులు వేయాల్సిందిగానే కోరుతున్నాం. గూడూరు మున్సిపాలిటీ పరిధిలో అనేక స్లమ్స్ ఉన్నాయి. మినిమం 110 రూపాయలు, 120 రూపాయలు 6 నెలలకి ఇంటి పన్ను కట్టే గృహాలు కూడా ఉన్నాయి. అంటే సంవత్సరానికి 220 రూపాయలు, 230 రూపాయలు ఇంటి పన్ను కడితే చెత్త పన్ను మాత్రం 1,080 రూపాయలు ఈరోజు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పరిస్థితి ఈ మున్సిపాలిటీలో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అమలు కావాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా ఈ నెల నుంచే ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. గూడూరు పురపాలక సంఘంలో ఆస్తి పన్ను పెంచుతూ ఒక కౌన్సిల్ తీర్మానం జరిగింది. 1166 తీర్మానం ప్రకారం ఆస్తి పన్ను పెంచుతూ ఒక తీర్మానం చేశారు. అదేవిధంగా 88 తీర్మానంతో యూజర్ ఛార్జెస్, అంటే మన ఇంటికి చెత్త బండి వచ్చి చెత్త తీసుకుపోతుంది కాబట్టి వాళ్ళకి నెలకి 90 రూపాయలు మనం చెల్లించాలి. అదేవిధంగా ఒక నెల ఏదన్నా పొరపాటున చెల్లించలేకపోతే, లేదు మనం పన్ను చెల్లించేదానికి ఎస్టేట్ చేసి ఒక ఆర్థిక పరిస్థితుల వలన లేకుంటే ఏదైనా కారణం వల్ల 1 సంవత్సరం చెల్లించకపోతే ప్రతి నెల 10 రూపాయలు దాని మీద అపరాధం చెల్లించేటట్లుగా కౌన్సిల్ తీర్మానం 88లో ఈ మున్సిపాలిటీ తీర్మానం చేసి ఉంది. వీటన్నింటిలో ప్రజలకి మనం ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల్లో నుంచి చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీలో చెత్త పన్నులు, ఇంటి పన్ను, కుళాయి పన్ను ఈ విధంగా ఈ గవర్నమెంట్ పెంచింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే రేపు ఈ గూడూరు మున్సిపాలిటీలో ఎన్నికలు జరగబోతున్నవి. ఇవన్నీ రద్దు చేసిన తర్వాతే ఈ ప్రభుత్వం ఎన్నికల్లో పాల్గొనాలి. లేకుంటే మేము ఈ పార్టీలను కలిసి అందరినీ చిత్తీగా ఓడిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యావసర సరుకుల రేట్లు పెంచారు. డీజిల్ రేటు, పెట్రోల్ రేటు అధికంగా పెంచారు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరోపక్క కరోనా వల్ల 2 సంవత్సరాల నుంచి ప్రజలకు పనులు లేవు. అన్ని రంగాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. సామాన్య ప్రజలు కూడా ఈరోజు తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుండు మీద కారం జల్లినట్టు ఈ యూజర్ ఛార్జీలు, ఈ చెత్త మీద ఛార్జీలు, ఇంటి పన్ను ఇవన్నీ కూడా పెంచడం అనేది చాలా దారుణం, దుర్మార్గం. దీన్ని తీవ్రంగా గూడూరు పట్టణ ఐక్యవేదిక మరియు
ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్ ఫోరం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, తీవ్రంగా ఖండిస్తుంది. చెత్త పన్ను ఎప్పుడూ లేదు, ఏ ప్రభుత్వం లేదు. ఇలాంటి చెత్త ప్రభుత్వం, చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమే. చెత్త మీద కూడా పన్ను వసూలు చేసి మిత్రుడు పెంచరామయ్య చెప్పినట్టు సంవత్సరానికి 1080 రూపాయలు, ఇంటి పన్ను 200 నుంచి 500 ఉంటే చెత్త మీద మనం 1080 రూపాయలు చెల్లించాల్సిన దుస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. చెత్త పన్నులు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు అధిక భారం మోపి విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులు నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పన్నులన్నీ పెంచుతామని ఆయన 151 సీట్లు వచ్చిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి అనే నేను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, ఆ విధంగా ప్రజలపై పన్నుల భారం ఉండదని చెప్పి ప్రమాణం చేసి ఇప్పుడు ప్రజలకి, ప్రతిపక్ష నాయకులకి, ఇతర పార్టీల నాయకులకి ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు పన్నులు పెంచుతూ ప్రజలపైన భారాలు మోపుతున్నాడు. అదేమంటే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం కదా అంటారు. ఓకే, సంక్షేమ కార్యక్రమాలకి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతిస్తున్నాయి. మీద ప్రతి ఇంటికి 90 రూపాయలు చొప్పున ప్రతి నెల చెల్లించాలని జీవో పాస్ చేయడం అనుచితం. ప్రతి నెల 90 రూపాయలు అంటే సంవత్సరానికి 1080 రూపాయలు చెత్త పన్నే కట్టాల్సిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మన ప్రజలందరి మీద పడుతూ ఉంది. ఇంటి పన్ను 300-400 రూపాయలు కడుతున్న ఇంటి పన్ను ఈరోజు 2000 దాటే పరిస్థితి ఏర్పడింది. డ్రైనేజీకి పన్ను, చెత్తకి పన్ను, ఇంటికి పన్ను, టాయిలెట్కి పన్ను, బాత్రూములకి పన్ను. మరి రాను మనిషి ఎంతమంది ఉంటే ఎంతమందికి కూడా కుటుంబంలో పన్నులు వేసే పరిస్థితి మనకి విపరీస్తుంది. పోరాడి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి ఈ అందరినీ కాపాడాలని పేద ప్రజలు ఈ చెత్త పన్ను, ఇంటి పన్ను, కుళాయి పన్ను ఇవన్నీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కావాలని నెట్ని పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన ఇచ్చేసి మనం కూడా దీనికి అందరం కలిసి పోరాడి ఈ విధానాన్ని రద్దు చేయాలని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సంవత్సరం క్రితం వీధిన నడుస్తూ ప్రతి ఒక్కరికి ముద్దులు పెడుతూ నేను వస్తా, నేను ప్రతి గడపలో నేనుంటా, ప్రతి ఇంట్లో నేనుంటా అనే దాంట్లో నిదర్శనం ఈ జీవో నంబర్ 196, 197, 198. అంటే మీ చెత్తలో నేను ముద్దు పెడతానమ్మా, మీకు పెట్టిన ప్రతి ముద్దుకి నేను కక్ష తీర్చుకుంటాను అనే విధానంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగుతుందంటే ఈ జీవో నంబర్లు చూస్తే చాలు. ఇంటి పన్ను 300 రూపాయల నుంచి 3000 రూపాయలకి ఇంటి పన్ను మారితే, అదేవిధంగా ఇంట్లో చెత్త పన్ను ఇంటి నుంచి తీసుకోబోయే చెత్తకి 90 రూపాయలు లెక్కన సంవత్సరానికి 1100 రూపాయలు తీసుకుంటుంటే, అదేవిధంగా నీటి పన్ను 70 రూపాయల నుంచి 300 నుంచి 400 తీసుకుంటుంటే, ఒక ఇంటి పైన భారం అమ్మా మీ ఇంట్లో పిల్లలు చదువుతుంటే 10,000 రూపాయలు మాకు పడుతుందంటే 2 సంవత్సరాలు మీ పిల్లలు 9th 10th ఉంటారు, తీరిపోద్ది. ఇప్పుడున్నటువంటి ఈ ఇంటి పన్ను ఈ విధానాన్ని మనం అమలు వ్యతిరేకించకుండా దీన్ని గమ్ముగా చూస్తూ ఉంటే మీ జీవితాంతం రానున్న తరతరాలు ఈ ఇంటి పన్నులు పెంచుకుంటూ కట్టుకుంటా పోవాలి. అంటే మీకు వచ్చే ఈ 10,000కి కొన్ని లక్షల రూపాయలు మీరు చెల్లించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి సంబంధించిన సమస్య, ఇంటి పన్నుల సమస్య, చెత్త పన్నుల సమస్య అన్నీ మొదట 100% ఇది ప్రజల సమస్య. కానీ ఈరోజు మీరు సరే పథకాలు ఎక్కువ పెంచారు, కానీ దానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ప్రజల మీద ఇవన్నీ వేస్తున్నాయని అర్థమవుతాం జనాలకు కూడా. వచ్చేది 10 రూపాయలు అయితే లాగేది 100 రూపాయల పరిస్థితి. కానీ ఎట్ట తెచ్చుకోవాలి, ఒక ప్రాజెక్ట్ని ఎట్ట తెచ్చుకోవాలి, దాన్ని ప్రజల మీద భారం వేయకుండా దాంట్లో వచ్చే ఆదాయాన్ని పంచేటట్టు చూడాలి. కానీ ఉండే కంపెనీలు, ఒక అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు, లూలి కంపెనీ కావచ్చు, ఇంకోటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మంచి కంపెనీలు వాళ్ళు లాస్ట్కి ఎట్ అయిపోయారంటే పరిస్థితి. ఆంధ్రాలో మాత్రం పెట్టుబడులు పెట్టబాకండి, ఏ రాష్ట్రంలో పెట్టుకోండి అని వాళ్ళు మీటింగ్లో చెప్పే పరిస్థితికి వచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్ర పరిస్థితి పట్టిందంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలని పరిస్థితి. ఇంటి పన్ను పెంచుతున్నారు, చెత్త పన్ను పెంచుతున్నారు, ప్రజలారా మేల్కోండి అని చెప్తూ వచ్చాం. కానీ మేము చెప్పిందే ఈరోజు జరిగింది. ఇంటి పన్నులు పెంచేశారు, అలాగే చెత్త పన్ను కూడా ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు మీరు 60 రూపాయలు కట్టాలా, 90 రూపాయలు కట్టాలని.
నేను చెప్పేది ఒకటే, గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఎప్పుడైనా ఇలాంటి తొక్కులకు చేస్తాలో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు కానీ, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, రోసే కావచ్చు, కిరణ్ కుమార్ గారు కావచ్చు, ఎవరన్నా ఈ విధమైనటువంటి తొక్కుల చెత్త పైన పనిచేసేటువంటి పరిస్థితి ఎవరన్నా చేశారని చెప్పి నేను అడుగుతున్నా. అందరూ ఎంతో ఆశతో 151 సీట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు కూడా 2 సంవత్సరాల 4 నెలలు అవుతున్నా కానీ మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందని అడుగుతున్నా. అదే మాడితే సంక్షేమ కార్యక్రమాలు వెరీ గుడ్. ఇంతకుముందు సంక్షేమ కార్యక్రమాలు లేవా? పడుతుందా? మీరు ఇస్తున్నటువంటి ఆటో సంబంధించిన 10,000 రూపాయలు అందరికీ పడుతున్నాయా? మీరు ఇస్తున్నటువంటి రైతు నేస్తం అందరికీ పడుతుందా? మీరు ఇస్తున్న కార్యక్రమాలు పూర్తిగా పడుతున్నాయో ఆలోచించండి. మీరు వచ్చిన తర్వాత దాదాపు 1.4 లక్ష విడో పెన్షన్లు తీసేసి వాళ్ళందరూ నోటీస్ ఇచ్చారు. ఏమ్మా నీకు నిజంగా పడుతున్నాడా? పడుతుండే డెత్ సర్టిఫికేట్ తీసుకురా. మేము గతంలో పని చేయలే. విడో అంటే పక్కన ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ పెద్దవాళ్ళు చెప్తే ఆ మనిషి విడో పెన్షన్ ఇచ్చాం. ఈరోజు అన్నీ కూడా 1.4 లక్ష విడో పెన్షన్ చేశారు. రేషన్ కార్డు కొన్ని లక్షలు రద్దు చేశారు. ఏం రద్దు చేసి మేము సంక్షేమ కార్యక్రమం పెడుతున్నామని చెప్పి ఎంతవరకు సమంజసం చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఆఖరికి బాత్రూముల పైన చెత్త పన్నేస్త్రీ, అలాగే చెత్త పైన పన్నేస్త్రీ, అలాగే స్ట్రీట్ లైటింగ్ పైన కింద పన్నేస్త్రీ, డ్రైనేజ్ పైన పన్నేస్త్రీ, ఇంకేంది మా జుట్టు పైన మా ఒంట్లో ఉన్నటువంటి శరీరం పైన తప్ప అన్నిటిపైన మీరు ఈరోజు పన్నేసిన కార్యక్రమం చేస్తున్నాం. ఎలక్షన్స్లో మీరు కానా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తీర్పిస్తే అది కనువిప్పై ఖచ్చితంగా ఈ యొక్క ఇంటి పన్ను కానీ చెత్త పన్ను కానీ తగ్గించే కార్యక్రమం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. తల్లిపాలతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి స్పష్టం చేశారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల అటు తల్లికి ఇటు బిడ్డకు కూడా ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బిడ్డలకు పాలు ఇవ్వవచ్చని వివరించారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ కూడా విధిగా తీసుకోవాలని చెప్పారు. గూడూరులోని సిఆర్ రెడ్డి హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లులకు న్యూట్రిషన్ పౌడర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డాక్టర్ స్వాతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా డాక్టర్ స్వాతి మాట్లాడుతూ తల్లిపాలు ప్రాధాన్యాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా గుర్తించి తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని, 6 నెలల వరకు తల్లిపాలు తప్ప మరేమీ ఇవ్వకూడదని వివరించారు. తల్లిపాల కారణంగా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, అదే సమయంలో తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వివరించారు. ఇలా అటు తల్లి ఇటు బిడ్డకు ప్రయోజనమిచ్చే తల్లిపాలను బిడ్డలకు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ చెరుకూరు రోహిణి, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు నాగసూరు లక్ష్మి, మహిళా మండలి సెక్రటరీ విష్ణువందన, క్లబ్ సభ్యులు మల్లబత్తిన జీవనారెడ్డి, జ్యోతి, జమున, డాక్టర్లు రోజా, తేజ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రభుత్వం వాళ్ళు తల్లిపాల వారోత్సవాలు చేయమని ఆదేశించున్నారు. దాని ప్రకారం మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ వారంలో ఏదో ఒక రోజు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. ఎక్కడైనా కానీ స్లమ్ ఏరియాస్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఈ వారోత్సవాలు పేదవాళ్ళకి మనం అందరికీ అవేర్నెస్ కల్పించేదానికి తల్లిపాల యొక్క విశిష్టతని మనందరికీ తెలియపరిచేలాగా చేయాలని ఈ పథకం పెట్టున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిపాల యొక్క విశిష్టతను గమనించుకొని పిల్లలందరికీ పాలు ఇవ్వాలని ఈరోజు డాక్టర్ స్వాతి ఈ అందరికీ తల్లిపాల యొక్క విశిష్టతల గురించి చెప్తారు. అందరూ శ్రద్ధగా విని పాటించండి. నేను డాక్టర్ స్వాతి, గైనకాలజిస్ట్. ఇప్పుడు అంటే ఇది కొత్తగా కాదు, మనం తల్లిపాల వారోత్సవం జరుపుకునేది. గత 30 సంవత్సరాల నుంచి తల్లిపాల వారోత్సవం ఈ వారంలో జరుపుతూ ఉన్నారు. ఇదేంటంటే ముందు అంటే కొంతమందికి పెద్ద అవగాహన లేదు, తల్లిపాలు ఇవ్వచ్చా ఇవ్వద్దా అని. అందుకు 1992లో ఫస్ట్ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గమనించుకొని చెప్తున్నారు, లేదు తల్లిపాల వారోత్సవం ప్రతి సంవత్సరం ఒక వారం పెడితే ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరికీ డౌట్ వచ్చేస్తుంది, తల్లిపాలు ఏ టైంలో ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వద్దు అని. సో వారం ప్రతి సంవత్సరం ఇట్లా పెట్టిన దాని వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. ఓకే సరే ఏ సిచ్యుయేషన్లో పాలు ఇవ్వచ్చు, ఏ సిచ్యుయేషన్లో పాలు ఇవ్వద్దు. ముఖ్య అంశాలు ఏంటంటే ఇప్పుడు మామూలుగా పుట్టిన వెంటనే ఏమంటారంటే ఈ తల్లిపాల వారోత్సవంలో మనం చెప్పుకొచ్చేది ఏంటంటే పుట్టిన వెంటనే మొదటి 1 అవర్లోనే మనం తల్లిపాలు పట్టించాలి, ఇంకా వేరే ఏ పాలు ఇవ్వద్దు.
కొంతమంది అనుకుంటారు వెంటనే కొంచెమే వస్తుంది, నేను అది ఎట్లా ఇవ్వగలుగుతాను, జస్ట్ తెల్లగా నీళ్ళలాగా ఉంటుంది అని. కానీ ఏంటంటే పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ లోపల అన్నీ సరిగ్గా డెవలప్ అయి ఉంటాయి. సో అట్లాంటిది ఏంటంటే అందుకే మా తల్లికి ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ వచ్చే లిక్విడ్ వాటర్ అంటే నీళ్ళలాగా ఉంటుంది, అదేం పాలలాగా ఉండదు. అదేంటంటే బిడ్డకి అడుగులకి అదొక్కటే మంచిది. మీకు కొంతమంది ఏమనుకుంటారంటే అది చాలా నీళ్ళగా ఉంది, బిడ్డకి సరిపోదు, నేను వేరే పైపాలు ఇస్తాను, దానివల్ల ఇంకా బలం కోసం. కానీ ఏంటంటే మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అది వేరే పాలు ఇచ్చిన దానివల్ల బిడ్డకి అసలు అరుగుదలే ఉండదు. అది బిడ్డకి అరగటానికి దేవుడు ఇట్లా స్టార్టింగ్ అంటే పుట్టిన వెంటనే తల్లికి నీళ్ళ లాంటి పాలు ఇచ్చింది. వారం తర్వాత ఏమవుతుందంటే బిడ్డకి లోపల డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అయిపోయింది. సో దాని తర్వాత ఆటోమేటిక్గా తల్లి పాలు కూడా మాడిపోతూ ఉంటాయి. తెల్లగా నీళ్ళలాగా ఉండేటివంతా ఇప్పుడు మంచిగా కొంచెం చిక్కగా పాలలాగా వస్తాయి. సో అందుకు పుట్టిన వెంటనే 1 hour గంటలోపే తల్లి పాలు పట్టించాలి బిడ్డ. ఇంకా 6 నెలల వరకు తల్లి పాలు తప్ప ఇంకా వేరే ఏ పాలు పట్టదు. 6 నెలల తర్వాత ఏంటంటే తల్లి పాలతో పాటు ఇంకేదైనా కూడా పెట్టాలి, ఎందుకంటే అప్పటి నుంచి గ్రోత్ ఇంకా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. 2 సంవత్సరాల వరకు కూడా తల్లి పాలు ఇవ్వచ్చు. ఇప్పుడు మన మామూలుగా అందరికీ తెలిసిందే తల్లి పాలతో అడ్వాంటేజ్ ఏంటంటే బాండింగ్ అంటారు. ఏంటంటే ఇప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకి అసలు తల్లి ఎవరు అనేది తెలీదు, అది ఏం అర్థం కాదు. తల్లికి వెంటనే బిడ్డని తల్లి పాలు పట్టించిన వెంటనే బాండింగ్ అంటారు. అది చర్మం ఆనుకొని బిడ్డకి వెంటనే అదొక స్పష్ట తెలిసిపోతుంది, ఓకే ఇది మా తల్లి, నేను దీంతో ఉండాలి అని. అది ఆ సెన్సేషన్ ఏంటంటే అట్లా బిడ్డకి ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయింది. సో అది మెయిన్ అడ్వాంటేజ్. దానివల్ల ఏంటంటే బిడ్డకి అదొక ధైర్యం. ఇప్పుడు బిడ్డ పుట్టిన వెంటనే ఏడుస్తుంటారు, తల్లి చర్మం తాకిన వెంటనే బిడ్డ ధైర్యంగా అయిపోయి ఏడు పాకేస్తారు. అదేంటంటే బిడ్డకి అట్లా తెలియని ఒక ధైర్యం, ఓకే నాతో ఎవరో ఉన్నారు అని. అంటే బిడ్డ వచ్చి చెప్పుకోలేదు. సో తల్లి పాల వల్ల అదొక బాండింగ్ డెవలప్ అయింది. అది మెయిన్ స్టార్టింగ్ నుంచి. ఈ కాలంలో ఇప్పుడు టవల్స్ అవంతా కప్పేదానికన్నా కూడా తల్లి దగ్గర పెడితే అదొక వెచ్చదనం ఉంటుంది. అదే బిడ్డకి గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి తల్లి పాలతో ఏంటంటే ఇప్పుడు ఇమ్యూనిటీ. ఇప్పుడు మనకి మామూలుగా చాలా జబ్బులు వస్తూ ఉంటాయి పిల్లలకి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అవంతా. ఇప్పుడు తల్లి పాలలో యాంటీబాడీస్ అంటారు. అదేంటంటే ఇన్ఫెక్షన్ తగ్గించేదాన్ని. ఇప్పుడు మనం మాత్రలు ఏది వేసినా సరే అట్లాంటి ఇన్ఫెక్షన్ తగ్గించేది ఏ మాత్రలతో ఉండవు. యాంటీబాడీస్ అనేది ఏ మందులతో మనకు వచ్చేది కాదు. కానీ తల్లి పాల ద్వారా బిడ్డకి ఆ ఇమ్యూనిటీ వస్తుంది. అంటే చాలా జబ్బులు తగ్గిపోతాయి. ఇప్పుడు ఎలర్జీస్ కానీ, ఊపిరితిత్తుల జబ్బులు కానీ, డైజెస్టివ్ సిస్టమ్ డిజీజెస్ కానీ ఇట్లాంటి చాలా అసలు బిడ్డకి రాదు. కొన్నిసార్లు చూస్తుంటారు డబ్బా పాలు పట్టిన దానివల్ల బిడ్డకి మోషన్స్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు సరిగ్గా ఊపిరి తీసుకోరు. కానీ తల్లి పాలతో అవంతా ఏముంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి తల్లి పాలు ఏంటంటే ఫ్రీగా వచ్చేస్తాయి. మనకేమీ అసలు దానికి ప్రిపరేషన్ ఉండదు, ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. డబ్బాలన్నీ కడగాలి కానీ, ఇన్ఫెక్షన్ కానీ అదంతా ఏం లేకుండా మనకి ఫ్రీగా ఇంట్లోనే అయిపోతుంది. ఇంకా బిడ్డకి ఒకటే కాదు, తల్లికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే ఈ తల్లి పాల పట్టించిన దానివల్ల ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అదే కారణం ఏంటంటే వెయిట్ రిడక్షన్. ఇప్పుడు పొట్టలో డెలివరీ అయిన వెంటనే చూస్తాం పొట్టలో చాలా కొవ్వు పెరిగిపోయి ఉంటుంది. పాలలో ఏముంటుంది మెయిన్ ఫ్యాట్. సో యూజువల్గా అదేంటంటే పొట్టలో ఉండే కొవ్వు తగ్గించేదానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో తల్లికి బిడ్డకి ఇద్దరికీ ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా చూసేది ఏంటంటే కరోనా ఇన్ఫెక్షన్. ఇప్పుడు అందరికీ అదొక డౌట్, కరోనా ఇన్ఫెక్షన్ ఉంటే పాలు ఇవ్వచ్చా ఇవ్వద్దా. ఇప్పుడు పాలు అంటే తల్లి పాలు తాగిచ్చే టైంకి తల్లులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా వద్దా అని. కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్ని స్టడీస్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే కరోనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా పాలు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బిడ్డ కడుపులో ఉంటుంది. సో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ యాంటీబాడీస్ ట్రాన్స్మిట్ అయిపోయి ఉంటాయి బిడ్డకి. అందువల్ల ఏమంటారంటే కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే బిడ్డకి తల్లి పాలే పట్టాలి. మరీ అంటే తల్లికి ఇబ్బందికరంగా ఉంది, పట్టలేకపోతుంది అంటే తల్లి పాలు తీసి తర్వాత బిడ్డకి బాటిల్లో తాగియచ్చు. ఇంకా కరోనా వ్యాక్సినేషన్ ముందు అంటే ఫస్ట్ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ ఇవ్వచ్చా ఇవ్వద్దా బాలంతడానికి అర్థం కాదు. కానీ ఇప్పుడు అన్నీ చూసి ఏమంటున్నారంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇంకా దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బిడ్డకు కూడా ఆ ఇన్ఫెక్షన్కి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది. ఎందుకంటే తల్లికి వ్యాక్సిన్ ఇచ్చి దాని తర్వాత తల్లి పాలు పట్టినప్పుడు ఆ పాల వల్ల బేబీకి కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే
పాలు ఇవ్వాలి. ప్లస్ అందరూ బాలింతలు కరోనా వ్యాక్సినేషన్ కంపల్సరీగా తీసుకోవాలి. వాళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అదే అంటుంటారు, నేను పాలు ఎట్లా పట్టేది, నేను పాలు అసలు అంటే రోజుకి ఒక్కసారి ఇంట్లో ఉంటాను, సో డబ్బా పాలు పట్టేసి వెళ్ళిపోతాను, ఎవరికైనా చెప్తాను. కానీ అట్లా అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మనకి స్టోరేజ్ ఫెసిలిటీస్ వచ్చిన్నాయి. స్టోరేజ్ అంటే ఏంటంటే మనమేమి దానికి కూడా ఈ షాప్ నుంచి ఏం కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళే ముందు పాలు పట్టేసి దాని తర్వాత పాలు ఎక్స్ప్రెస్ చేసేసి ఫ్రీజర్లో అయినా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేదానికి కూడా మామూలు మన ప్లాస్టిక్ బాటిల్లో అయినా పెట్టుకోవచ్చు, మంచి క్లీన్ ఏదైనా కవర్ లో పెట్టి జిప్ లాక్ లాంటి కవర్లో అయినా పెట్టుకోవచ్చు, గ్లాస్ బాటిల్స్ అయినా ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. అదేంటంటే అది అట్లా పెట్టిన దానివల్ల 5-6 నెలల వరకు అది ఉపయోగపడుతుంది. సో ఏంటంటే ఇప్పుడు తల్లి ఉద్యోగానికి వెళ్తుంది అంటే 6 నెలల వరకు తల్లి పాలే ఇవ్వడానికి ఈ సదుపాయాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ చాలా మందికి తెలిసి ఉండదు. సో ఇట్లా మనం స్టోర్ చేసుకుంటే అసలు 6 నెలల వరకు ఇప్పుడు అమ్మ లేదు అని చెప్పి వేరే పాలు ఇవ్వాల్సిన అవసరము పడదు. ఇదంతా ఎందుకంటే 6 నెలల వరకు బిడ్డకి తల్లి పాలు తప్ప ఇంకా వేరేది ఇచ్చిన దానివల్ల అనారోగ్యాలు తప్ప ఆరోగ్యం అయితే ఉండదు. ఇంకా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అంటారు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉంటే కూడా తల్లిపాలు ఇవ్వచ్చు, కానీ ఇన్ఫెక్షన్ అది ట్రీట్ అయిందా లేదా చూసుకొని. అంటే ఇప్పుడు నాకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉంది, నేను పాలు ఇవ్వలేను అనేది ఏం లేదమ్మా. తల్లిపాలు ఇవ్వడానికి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ మరీ సివియర్ ఉంటే తప్ప ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫెక్షన్ పెద్ద సివియర్గా లేదు, టెస్ట్ ఒకటే ఉంది అంటే తల్లిపాలే ఇవ్వచ్చు. దానివల్ల బిడ్డకి ఏం హానికారం ఉంటుంది. ఇంకా టీబీ ఇట్లాంటి జబ్బుల్లో కూడా ఏంటంటే అది కొంచెం ట్రీట్ చేసి తల్లి కొంచెం బాగుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. అట్లాంటి వాటికి పాలు మొత్తం ఆపేసి నేను ఇవ్వలేను అని అనాల్సిన అవసరం లేదు. ఇంకా పాలు ఇచ్చేటప్పుడు కూడా ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని డాక్టర్స్ దగ్గర సలహాలు తీసుకొని అంటే ఎట్లా ఫీడింగ్ పొజిషన్. ఇప్పుడు ఏంటంటే చాలామంది కొంచెం చిన్న వయసులో ఉంటారు, వాళ్ళకి ముందు అసలు తెలియదు కూడా తెలియదు ఎట్లా బేబీ రొమ్ముకి పెట్టుకునేది, ఎట్లా తాగిచ్చేది. సో అది ఒక్కసారి డాక్టర్ దగ్గర చూపించుకుంటే మీకు తెలిసిపోతుంది. ఏంటంటే చర్మం 2 బిడ్డది తల్లిది దగ్గరకు ఉండాలి. అదే కాకుండా బిడ్డ పాలు తాగేటప్పుడు తల పైకి ఉండాలి. అంటే ఇప్పుడు పాలు తాగేటప్పుడు అది పాలు కిందికి వెళ్ళాలి. సో తల పైకి ఉంటే తప్ప బిడ్డకి సరిగా ఊపిరి ఆడదు. ఇంకా బిడ్డ పాలు తాగేసిన తర్వాత కొంచెం వెనకాల తట్టాలి. తట్టిన దానివల్ల ఏంటంటే బిడ్డ పాలు తాగేటప్పుడు పాలు ఒకటే కాదు, మధ్యలో నోరు తెచ్చి గాలి కూడా పీల్చుకుంటారు. దానివల్ల అవుతుందంటే బిడ్డకి లోపల పొట్టంతా ఉబ్బరం అవుతుంది. సో మీరు తట్టిన దానివల్ల ఆ గాలి బయటకు వచ్చేస్తుంది. దానివల్ల బిడ్డకి బాగా రిలాక్సేషన్ ఉంటుంది, దానివల్ల పడుకుంటుంది. మీరు అట్లా తట్టలేదనుకోండి ఏమవుతుందంటే గాలి పాలు 2 పొట్టలు ఉండిపోయి వాంతులు అవుతాయి. కొన్నిసార్లు పొట్ట నొప్పి వచ్చేసి బిడ్డ ఏడుస్తుంటుంది. సో ఇదన్నీ చిన్న చిట్కాలు అంతే. మనకి ఏంటంటే అది తెలియక మనం ఏమనుకుంటామంటే బిడ్డ పాలు తాగేసి ఏడుస్తుంది, అన్ని కక్కేస్తుంది అనుకుంటాం. కానీ కక్కేది పాల వల్ల కాదు, అదేంటంటే బిడ్డ ఏడుస్తూ గాలి కూడా తాగేస్తుంది కాబట్టి అంతే. సో ఇట్లాంటి చిన్న చిట్కాలు పాటిస్తే మనకి బిడ్డ ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నట్లు ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ చెరుకూరు రోహిణి తెలిపారు. దివ్యాంగులు ఎవరి కాళ్లపై వారు నిలిచేందుకు తమ వంతు సాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. ఆ దిశగా దివ్యాంగులు ప్రయత్నించాలని కోరారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి నెల రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం ఈ నెల కూడా 5వ తేదీన నిర్వహించారు. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ల సంయుక్త ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఈ నెల ఫల సరుకుల పంపిణీ కార్యక్రమానికి దాతగా ఆంధ్ర మహిళా మండలి అధ్యక్షురాలు ఇంద్రా సేనమ్మ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ చెరుకూరు రోహిణి హాజరై ఫల సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు నాగసురు లక్ష్మి, మహిళా మండలి సెక్రటరీ విష్ణువందన, జ్యోతి, రెడ్డి సంస్థ ప్రతినిధులు జాన సుధీర్, పల్లం వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ గూడూరు మరియు మహిళా మండలి ఆంధ్ర మహిళా మండలి గూడూరు వారి సంయుక్త సహకారంతో గత 4 సంవత్సరాల పైగా ఈ ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం దివ్యాంగులకి 35 మందికి పంచడం జరుగుతుంది. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. అందుకు సహాయాలు అందించినటువంటి ఇన్నర్ వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి సభ్యులందరికీ కూడా మా రెడ్ సంస్థ కార్యవర్గం తరఫున మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మున్ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని వాళ్ళ సహకారంతో, అలాగే దీనికి ముఖ్య కారణమైనటువంటి
డాక్టర్ రోహనమ్మ గారికి కూడా మేము ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కార్యవర్గం అందరి తరఫున కూడా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి సభ్యులు ఆంధ్ర మహిళా మండలి ఇంటర్వ్యూల కమిటీ సభ్యులైనటువంటి ఇంద్రసేనమ్మ గారు దాతగా వ్యవహరించి 5,000 రూపాయలు ఈ కార్యక్రమానికి నగదు అందించి ఈరోజు ఈ కార్యక్రమానికి జరగడానికి కారణమయ్యారు. కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాతలు సహకరిస్తే మేము దివ్యాంగులకు పట్టణం మరియు పరిసర ప్రాంత దివ్యాంగులందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం జరగడానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. రెడ్ సంస్థ మరియు ఇన్నర్ వీల్ క్లబ్ మహిళా మండలి సంయుక్తంగా ఈ దివ్యాంగులకు పలసరుకులు ఇవ్వడం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈసారి మాకు మహిళా మండలి ప్రెసిడెంట్ గారైన ఇంద్రసేనమ్మ గారు ఈరోజు స్పాన్సర్ చేశారు 5,000. ఆమె భర్త గారు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు చనిపోయినందువల్ల రాలేకపోయారు. లేకపోతే ఆమె కూడా వచ్చి ఉండవలసింది. ఆమె మా క్లబ్కే ఒక అసెట్గా భావిస్తున్నాము. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందుండి ఆమె మమ్మల్ని అందరిని కూడా నడిపిస్తుంది. ఆమెకు మా క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాము. అలాగే మా సభ్యులందరూ సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేయగలుగుతున్నాము. సెప్టెంబర్ నెలలో సౌందర్యమ్మ గారు, అక్టోబర్ నెలలో సీతక్క మరియు జ్యోతి గారు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. మాకు నెల తిరిగేటప్పటికి ఎవరో ఒకరు స్పాన్సరర్స్ రెడీగా ఉంటున్నారు. చాలా సంతోషం. మా వాళ్ళందరూ సహకరించినందువల్లనే మేము ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయగలుగుతున్నామని కూడా నేను భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. దీనికి అవకాశం ఇచ్చిన రెడ్ సంస్థ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గూడూరులో కోవిడ్ కేసులు అదుపులో ఉన్నాయి కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గూడూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. పక్క మండలాలు మున్సిపాలిటీలో పెరుగుతున్న కేసులు ఎందుకు ఉదాహరణగా ఆయన చెప్పారు. కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే చాలా మంది కనీసం మాస్కులు కూడా ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారికి జరిమానా తప్పదని హెచ్చరించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం మన జీవన విధానంలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే జరిమానా తప్పదని గుర్తు చేశారు. గూడూరు పట్టణ ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే, ప్రస్తుతం కోవిడ్ అనేది అదుపులో ఉందనే భావంతో ప్రజలంతా కూడా విచ్చలవిడిగా సంచరిస్తూ మాస్కులు పెట్టుకోకుండా గుంపులుగా ఉండడం గమనిస్తున్నాము. అయితే కోవిడ్ కేసులు తక్కువ ఉన్నంత మాత్రాన మనం అలా ఉండకూడదు. ఇది ఎప్పుడైనా విజృంభించవచ్చు. దానికి ఉదాహరణగా పక్క మండలాలు కానీ పక్క జిల్లాల్లో అక్కడక్కడ కేసులు పెరగడం మనం గమనిస్తున్నాము. కాబట్టి ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అలా పాటించిన వారిపైన మా మహిళా పోలీసులు వారు ఫైన్ ఇంపోజ్ చేయదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తించి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. కోట మండలం కొత్తపట్నం పరిధిలోని బెంగళూరు కోస్టల్ కారిడార్ భూ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పనభాగా కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కొత్తపట్నం భూ పరిహార పంపిణీ కోసం అధికార పార్టీ నాయకులు సూచించిన బినామీ పేర్లతో లబ్ధిదారుల జాబితా తయారు చేశారని ఆరోపించారు. కోటలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పనభాగా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారుల ప్రమేయంతోనే ఇంతటి అవినీతి జరిగిందని అన్నారు. దీంతో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు నష్టపోయారని వాపోయారు. విచారణ జరిపి అవకతవకలు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు దువ్వూరు గిరిధర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ ఓబీసీ కార్యదర్శి పోసిన వెంకయ్య గౌడ్, మండల అధ్యక్షులు సారంగం రమేష్ బాబు, విశ్వనాథం వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోట మండల తహసీల్దార్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఆమెను మర్యాదపూర్వకంగా ఈరోజు కలిసాం. ఆ కలిసిన సందర్భంగా ఆమెకు ఇంకొక విషయం కూడా చెప్పాం. ఏదంటే కొత్తపట్నం రెవెన్యూ పరిధిలోని ఈ ఏదైతే కోస్టల్ కారిడార్లో జరుగుతున్నటువంటి అవకతవకల్లో భాగంగా దాని నిజమైనటువంటి లబ్ధిదారులు పేదవాళ్ళు నష్టపోతున్నారు. బినామీ పేర్లతో వేల ఎకరాలు చేసేసుకొని అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కట్టడి చేయమని చెప్పి ఆమెకి అర్జీ ఇచ్చాం, మేడం గారికి అర్జీ ఇచ్చాం. ఆమె కూడా మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద సమగ్ర విచారణ జరిపించి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. లేని పక్షంలో
ఇప్పటికే తమిళపట్నంలో ఎంఆర్ఓ అక్కడ అనేక మంది 2-3 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇంకొక విషయంలో కూడా ఇంకా అధికారులు సస్పెండ్ అయ్యే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోమని మేడం గారు మేము రిక్వెస్ట్ చేశాం. మేడం గారు అయితే మేమైతే సమగ్రంగా విచారణ జరిపించి నిజమైన లబ్ధిదారులకి బినామీ పాస్బుక్ దగ్గర క్యాన్సిల్ చేసి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీకి ఉన్న గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో ఇంటిలోని సామాగ్రి మొత్తం కాలిపోయింది. స్థానికులు ఆ విషయాన్ని గుర్తించి ఆ ఇంటిలోని వారిని బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. మనబోలు బీసీ కాలనీలో కిషోర్ కుమార్, నిశ్చల మేరీ దంపతులు వారి 2 పిల్లలతో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీ షార్ట్ సర్క్యూట్కు గురి కావడంతో ప్రమాదం జరిగింది. ఏసీలోని గ్యాస్ లీక్ అయి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో ఇంటిలోని సామాన్లు మొత్తం పూర్తిగా కాలిపోయాయి. చుట్టుపక్కల వారు ఈ విషయాన్ని గుర్తించి ఇంట్లోని కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చారు. కాసేపటికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక శాఖ అధికారి రామ సిద్ధార్థ వారి సిబ్బంది సహాయక చర్యలో పాల్గొన్నారు. బాధితులకు ఒంటిపై బట్టలు తప్ప మిగిలినవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపైన దృష్టి సారించి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గ్రామ కొలను అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పీడూరు గ్రామ చెరువుకు 1,70,00,000 మేర నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మణిబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఈయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, మనుబోలు ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ మండల అధికార ప్రతినిధి దాసరి మహేంద్ర వర్మ, నాయకులు మల్లికార్జున రెడ్డి, నారపరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ వై నాగరాజు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కాలుష్యంతో విపరీతమైనటువంటి ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి, అనేక రకాలైనటువంటి కొత్త రోగాలు వింత రోగాలతో ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అని చెప్పి అనేక సందర్భాల్లో హెచ్చరించడం జరిగింది. ఈరోజు మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. కరోనా మహమ్మారి అనేటువంటిది ఏ విధంగా విరుచుకుపడుతుంది, దాని ఫలితాలు, దాని దుష్ఫలితాలు, దాని ప్రభావం రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి మీద, సమాజం మీద, వ్యక్తుల మీద, మానవ సంబంధాల మీద ఎంత ఇబ్బందులు గురి చేసింది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈరోజు అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాల మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టేటువంటి పరిస్థితి. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడంతో పాటు ఈరోజు గ్రామ కొలను కింద ఉపాధి హామీ నిధులతో ఈ నియోజకవర్గానికి సంబంధించి మోడల్ కింద ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా మనుబోలు మండలానికి సంబంధించి విడూరు గ్రామాన్ని ఎంపిక చేశారు. గ్రామానికి సంబంధించినటువంటి చెరువులు సుమారు 1,70,00,000 రూపాయలతో ఈరోజు దానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణం కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మనుబోలు మండలానికి సంబంధించిన శుభవార్త ఏమిటంటే, ఇప్పటి వరకు మనం సోమశిల నుంచి కండ్లేరు జలాశయానికి కేవలం 12,000 వరద కాలం ఉంది. అంటే 11,000 మాత్రమే వస్తున్నాయి. మహా అంటే రోజుకు 1 టీఎంసీ వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. దానిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 25,000 క్యూసిక్లకి 11,000 క్యూసిక్లు ఉన్నటువంటి దాన్ని 25,000 క్యూసిక్లకి ఈరోజు విస్తరిస్తే దాదాపుగా 2.4 టీఎంసీ ఒక్క రోజు లోపల మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సోమశిల నుంచి వచ్చేటువంటి వరద జలాలు ఈరోజు మనం సముద్రానికి వదిలేయకుండా కండలేరు జలాశయానికి తెచ్చుకోవడానికి. కాబట్టి 10-15 రోజుల్లోనే దాదాపుగా కండలేరు జలాశయానికి వరద సమయంలోనే అనుకున్నటువంటి స్థాయిలో మనం నీరు చేర్చుకునేటువంటి సౌలభ్యం ఏర్పడబోతోంది. కాబట్టి ఇవన్నీ కూడా అన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్క వర్గాన్ని గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేస్తూ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. తమ బంధువైన పోలీస్ శాఖలోని ఓ కానిస్టేబుల్ వైఖరితోనే చేపల వ్యాపారి మస్తాన్ రావు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన భార్య సోదరిలో ఆరోపించారు. మస్తాన్ రావు మృతి కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ కుటుంబాన్ని కక్షగట్టి ఆ కానిస్టేబుల్ వేధించినట్లు ఆరోపించారు. గూడూరు దర్గా వీధి ప్రాంతంలో నివాసం ఉంటున్న చేపల వ్యాపారి మస్తాన్ రావు తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మృతదేహాన్ని గూడూరులోని ప్రభుత్వ హాస్పిటల్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మృతుని భార్య, సోదరి, సమీప బంధువైన ఓ కానిస్టేబుల్ మస్తాన్ రావు మృతికి కారణమని ఆరోపించారు. నా భర్త పేరు మస్తాన్ రావు.
మేము ఉండేది దర్గా వీధి. మా ఆయన సాగు కారణం మైపాటి పెంచిలయ్యా. మా ఆయన కారణం ఓడే చంపేస్తున్నాడు. ఓడి వల్లేను సగం జీవితం నాశనం అయిపోయింది. నా బిడ్డలో నేను నా సగం జీవితం నాశనం అయిపోయినాము. నా భర్త సాగు ఓడేను తీసింది. మన కర్మంతరం వాళ్ళ అమ్మ చచ్చిపోయిన రోజు పోయినాడు. ఆ రోజు 10 మంది ఫోన్ చేశారంట. ఫోన్ చేస్తే ఆయన మైండ్ అప్సెట్ అయ్యి అదే లోకంలో ఉండాడు. ఆయన మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు పోలీసోడు. నెట్టొకటి ఉద్యోగంలో తీసేయాలి, లేకపోతే సబ్స్టెండ్ చేయాలి, లేకపోతే చంపేయాలి. అంతే నా జీవితం నాశనం అయిపోయింది. నా బిడ్డల జీవితం నాశనం అయిపోయినారు. వాళ్ళే నా జీవితం నాశనం అయిపోయింది. ఓడి ఎట్టయినా పోలీసు ఉద్యోగం తీసేయాలి. అదే నా కోరిక. న్యాయం చేయాలి. న్యాయం చేస్తేనే, లేకపోతే ఏదైనా కోర్టుకన్నా పోయి నేను తిరగతా. మా అమ్మ చనిపోయిన రోజు మా ఇంటికి బంధుత్వంతో వచ్చి మా కాపురంలో మైపాటి పింఛలయ్య పోలీస్ అనేవాడు బంధుత్వంగా వచ్చి మా ఇంట్లో చిత్రహింసలకు టార్చర్ చేసి ఆడపిల్లల మీద అరాచకం చేసి ఒత్తిడి చేసి మేనకోడలను కూడా లేకుండా అమ్మాయి మెన్సెన్స్ అయిందని ఉద్దేశపూర్వకంలో మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి నా కూతుర్ని ఇబ్బంది పెట్టి నన్ను దరివేసి మా చెల్లెల మీద అరాచకంగా మొదలుపెట్టాడు. నువ్వేందే శని అది ఇది అన్నాడు. పోలీస్ అనే వ్యక్తి అన్నయ్య పొజిషన్లో మమ్మల్ని ఆదరించాల్సిన పొజిషన్లో మమ్మల్ని ఆదరియకుండా మమ్మల్ని ఈదుల పాలు చేసి వాడిని మా అన్నని తీసుకెళ్ళి మా వదిని తీసుకెళ్ళి బిడ్డలు నిలాకలు పలాకలు చేసి విడాకుల దాకా తీసుకొచ్చాడు. వాళ్ళకి 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెళ్ళి అయితే ఇది వరకు విడాకులు నా నోట్లో నుంచి మాట రాలేదు. కేవలం మరిపాడికి తీసుకెళ్లిన వెంటనే విడాకులు అనే నోటీసు మాట వచ్చింది మా అన్నకి. వీళ్ళిద్దరిని విడదీసేసి బంధం చేసేసి ఆ అమ్మాయిని లైంగికంగా మానసికంగా టార్చర్ పెట్టాడు. ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించేసి వీడిని మనోవేదతో హింసించేసి అన్నగారైతే మృతికి ఘోరం అయ్యాడంటే వాడి జీవానికే మేము ఇలాకులు పలాకులు అయిపోయాము. మాకు తగువైన న్యాయం ప్రభుత్వం కానీ ఎవరైనా ప్రెస్ మీటింగ్ వాళ్ళు కానీ అందరూ న్యాయం చేయాలి. గూడూరు పట్టణంలోని షిరిడి సాయి నగర్లో కలిసి ఉన్న సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇక్కడి బాబాను భక్తులు దర్శించుకొని తరలించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భౌతిక దూరం పాటిస్తూ భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మనుబోలు గ్రామంలోని పీడూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం,
సాయి చరణం గంగా యమున సంగమ సమానం. విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై. పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై. తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణురూపుడై. మహల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. గూడూరు పట్టణంలోని అలగనాథ స్వామివారి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారికి పల్లకి సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ మాడవీధిలో విహారిస్తూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలను ఇప్పుడు కాసేపు చూద్దాం. రంగనాథుడినే నాథునిగా, శ్రీరంగనాథుడినే నాథునిగా తలచెను గోదాదేవి, తలచెను గోదాదేవి, తలచెను గోదాదేవి, తలచెను గోదాదేవి. జగన్నాథుడినే నాథునిగా, శ్రీ జగన్నాథుడినే నాథునిగా తలచెను గోదాదేవి, కొలిచెను గోదాదేవి, తలచెను గోదాదేవి, కొలిచెను గోదాదేవి. గోదాదేవి చరితం ఆనందామృత భరితం, శ్రీ గోదాదేవి చరితం ఆనందామృత భరితం. ధనుర్మాస వ్రతమును గూని పాసురములనే ఆలపించెనే, ధనుర్మాస వ్రతమును గూని పాసురములనే ఆలపించెనే. పూలమాలలే ధరించి పిదపని స్వామికి అర్పించెనే, పూలమాలలే ధరించి పిదపని స్వామికి అర్పించేనే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మీ ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి చెందిన ప్రజలైనా సంతోషంగా ఉన్నారా? పన్నుల రద్దు డిమాండ్ కోరుతూ జరిగిన ధర్నాలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సూటి ప్రశ్న. పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల ఇరువురికి బహుళ ప్రయోజనాలు. తల్లిపాల వారోత్సవాల్లో స్పష్టం చేసిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి. క్రమం తప్పకుండా ఎన్నడా కూడా కొనసాగిన రెడ్డి సంస్థ ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరై ఫల సరుకులను పంపిణీ చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రోహిణి. కరోనా కేసులు అదుపులో ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు. కోవిడ్ నిబంధనలకు తూచా తప్పక పాటించాలని కోరిన గూడూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.